నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతాన్ని చూద్దాం. లూధియానాకు చెందిన మాధురి మల్హోత్రా గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. 2021లో నాకు నరాల్లో తీవ్రమైన నొప్పి మొదలైంది. నా కనుబొమ్మ కుడివైపు నుండి నా కన్ను, చెవి, ముక్కు ఇంకా దంతాల వరకు బలమైన విద్యుత్ షాకు కొట్టినట్లు అనిపించేది. నేను పళ్ళు తోముకోలేక, తినలేక, ఇంకా కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా వీలు లేనంత భరించలేని నొప్పి ఉండేది. నొప్పి మందులతో ఆగిపోయేది, కానీ మందులు తీసుకోకపోతే తిరిగి మరింత తీవ్రమయ్యేది. నేను ఆ నొప్పి తగ్గడానికి మోతాదును పెంచవలసి వచ్చేది. నేను రోజుకు 4 మాత్రలు తీసుకుంటాను. అయితే నొప్పి యొక్క తీవ్రతను బట్టి 6 మాత్రలు, కొన్నిసార్లు 8 లేక 10 మాత్రల వరకు పెంచవలసి వచ్చేది. నొప్పి తీవ్రతరం అయినప్పుడల్లా డాక్టర్ మోతాదు పెంచేవారు. కాలక్రమేణా నొప్పి పెరిగింది, మందులు పనిచేయలేదు. ఈ విధంగా సుమారు 1.5 ఏళ్ల పాటు గడిచింది. జనవరి 2023లో శ్రీ అమ్మా భగవానుల దర్శనం గురించి తెలుసుకున్నాను. అప్పుడు చల్లగా ఉంది. ఆ చల్లని వాతావరణంలో నా నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను నా ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించను. నేను డాబాపైకి కూడా వెళ్ళను. కానీ శ్రీ భగవాన్ నన్ను ఆశీర్వదించి నా బాధల నుండి విముక్తి చేస్తారని నేను నమ్ముతున్నాను కాబట్టి దర్శనానికి వెళ్ళాలనే బలమైన కోరిక నాకు కలిగింది. చలిగా ఉన్నప్పటికీ నేను శ్రీ అమ్మా భగవాన్ని దర్శనం కోసం వెళ్ళి నా బాధ నుండి విముక్తి కలిగించమని ఎంతో ఆర్తితో ప్రార్థించాను. దర్శనమైన 2 నెలల తర్వాత నేను మందులు తీసుకోవడం పూర్తిగా మానేశాను. నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు 1 సంవత్సరం అయ్యింది. నేను పూర్తిగా కోలుకున్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. నా ప్రియమైన అమ్మా భగవాన్, నా జీవితంలో ఇంత అద్భుతమైన అద్భుతం చేసినందుకు ధన్యవాదాలు. దైవిక జోక్యం లేకుండా ఇలాంటి ఆరోగ్య అద్భుతం సాధ్యం కాదు. నా నొప్పిని, నా బాధలన్నింటినీ తొలగించిన శ్రీ పరంజ్యోతి, మీకు చాలా ధన్యవాదాలు. కోటి కోటి ధన్యవాదాలు. శ్రీ పరంజ్యోతి, ఎప్పుడూ మీ పాదకమలాల వద్దనే ఉంటాను.